చిత్రలేఖనం కళాకారులకు, విద్యార్థులకు, గురువులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీ ప్రతిభను ప్రపంచానికి వినూత్నంగా చూపించాలనే దృష్టితో అమరావతి చిత్రకళా వీధి అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి పోయిన సంవత్సరం రాజమండ్రిలో శ్రీకారం చుట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా 550 మంది ఆర్టిస్టులు 6 రాష్ట్రాల నుంచి వచ్చి మన చిత్రకళా వీధిలో పార్టిసిపేట్ చేశారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఆగస్టు 8, 9 తారీఖుల్లో గుంటూరు విద్యానగర్ రోడ్లో అమరావతి చిత్రకళా వీధి 2వ వర్షం జరగబోతుంది. ఆర్టిస్టులు అందరూ కూడా తప్పకుండా ఈ సదావకాశాన్ని వినియోగం చేసుకుని మీ ఆర్ట్ని సేల్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్లో మీ అందరూ పార్ట్ అవ్వాలని కోరుకుంటూనే, ప్రతి ఆర్టిస్ట్ కూడా రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మరో ఇద్దరిని మీకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేయడమే కాకుండా వారు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా చేయాలి. చాలా మందికి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ చేయడానికి నేను పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ కూడా 8, 9 కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 7వ తారీఖు రాత్రి, 8వ తారీఖు రాత్రి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8, 9వ తారీఖుల్లో మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 9/10 ఫీట్ స్టాల్ని మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. దానికి రిజిస్ట్రేషన్ ఫీ 1000 రూపీస్. స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ మాత్రమే పడుతుంది. కానీ ఇనిషియల్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టాల్ దగ్గర మీ ఐడి కార్డుని ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీకు రీఫండ్ వస్తుంది. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లో అవకతవకలు ఏవి జరగకుండా ప్రాపర్ రిజిస్ట్రేషన్ జరగడానికి మేము పెట్టుకున్న ఒక ప్రక్రియ. దానికి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ని ఆర్టిస్టులందరి రిక్వెస్ట్ మేరకు 4th వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 4th ఈవినింగ్ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ మీకు ఓపెన్లో ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇంకా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా క్లోజ్ అవుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన మరో ఇద్దరిని రిజిస్టర్ చేసుకునే విధంగా చేయాలి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ఆర్టిస్ట్ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఆర్టిస్ట్ డేటా కూడా గవర్నమెంట్ డేటాబేస్లో యాడ్ అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ కూడా అందుతుంది. కాబట్టి ఇది ప్రతి ఆర్టిస్ట్కి గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది అర్థం చేసుకుని మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తే మీకు గోల్డ్ మెంబర్ అనే ఒక ట్యాగ్నిచ్చి ప్రయారిటీలో మీ అందరికీ స్టాల్ అలొకేషన్స్ అనేవి కూడా జరుగుతాయి. కాబట్టి 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఖచ్చితంగా మీ అందరూ రిజిస్టర్ చేసుకునేదానికి ప్రయత్నించండి. సేల్ చేసుకోవడం గురించి కూడా గుంటూరులో ఉన్న అనేక మంది ఆర్గనైజేషన్స్ అందరితో మీటింగ్ పెట్టుకుని, ఇంటీరియర్ డిజైనర్స్ తోటి, హోటలియర్స్ తో కూడా మీటింగ్ పెట్టుకుని వారందరినీ కూడా సేల్ కి ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు మా సైడ్ నుంచి మేము చేస్తున్నాం. ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేసి మీరందరూ కూడా వచ్చి అమరావతి చిత్రకళ వీధి ఈజ్ ఆల్ యువర్స్. మీ అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని మరింత విజయవంతం చేయాలి. ముఖ్యంగా ఈసారి మనం ఈ చిత్రకళ వీధి రిజిస్ట్రేషన్ అమౌంట్ ని మనం అందరం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి స్కూల్ పెయింటింగ్ కిట్స్ ఇవ్వడానికి మనం దాన్ని ఉపయోగించబోతున్నాం. పోయిన సంవత్సరం మనం చెప్పినట్టుగా దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని రెనోవేట్ చేసుకోవడం కూడా జరిగింది రాజమండ్రిలో. ఈ సంవత్సరం కూడా ఒక మంచి సోషల్ కాజ్ ని దీనికి లింక్ చేశాము. అది కూడా ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా జరగాలన్న ఉద్దేశంతో సోను సూద్ గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకున్నాం. వారు కూడా సుముఖంగా ఈ కార్యక్రమం గురించి ఉన్నారు. 1-2 రోజుల్లో వారి కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రతిభను ఈ రాష్ట్రానికి ప్రజెంట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ని వాడుకోవాలని కోరుకుంటూ, 2 days లో అంటే 4వ తేదీకి ఈ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి. కాబట్టి ఇది ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసి మీరు వాట్సాప్లో, స్టేటస్లో, సోషల్ మీడియాలో పెట్టుకొని దీన్ని మరింత మందికి చేరువయ్యేదానికి ప్రయత్నించాలని కోరుకుంటూ నమస్కారం.